సార్ ఏదో ఖాళీగా ఉంది. అతను వచ్చేస్తే బాత్రూంలో తీసుకొచ్చి అక్కడ వేసింది. ఆమెను అడిగితే అది ఎందుకు బాత్రూమ్ వేసిందామంటే అది ఉంది నేను వేసుకున్నాను. వీడు నేను రాగానే ఇది ఎవరు మార్నింగ్ ఇటు మార్చమంటే మాకు అది మాట విధానం. నా 5 వచ్చి గంట నుంచి అడుగుతున్నా బీపీ చెక్ చేయండి, బీపీ చెక్ చేయండి. ఆ నర్సు ఉంది ఆవేశం ఏంది నర్సు అని వచ్చి ఎంతసేపు అయిందమ్మా నేను బాత్రూమ్లు బాగున్నాయా లేదా చూడండి. బాగున్నాయా? మధ్యాహ్నం భోజనం బాగుందా? బెడ్షీట్లు రోజు మారుస్తున్నారా? ఈ చిన్ని పెరి వేసే కదా సిరంజ్ చేస్తాను చేస్తారా? అందులో వచ్చి గాజుకి సంబంధించిన యాంపుల్స్ కానీ వైట్స్ కానీ అందులో వచ్చి మనిషి బాడీ పార్ట్స్ రక్తానికి సంబంధించిన దాంట్లో పీవీసీ కంటైనర్స్ అందులో సూదులు కానీ ప్లేట్స్ కానీ షాప్స్ అన్ని దాంట్లో బాత్రూంలో షవర్ ఎంతమంది ఉన్నారు మీరు? నాన్న మీది హాస్పిటల్ స్టాఫ్ ఉండాలి, మేడం వాళ్ళు ఉండాలి. ముందర రండమ్మా, ముందరకు రండి అమ్మా. అటు అటు తీసుకో నా చంటే వెనకరా. మన ఎంప్లాయీస్ కోర్స్ నైట్ షిఫ్ట్ మార్నింగ్ 6 కాగానే ఎవరి వాటికి వాళ్ళు కెమికల్స్ మేము సప్లై చేస్తాము. పేషెంట్ కనుక ఇవే వాడడానికి అంటే అది రిపేర్ ఉందండి. ఉండే వాటిలో 2 పని చేస్తుంది, 3 తాళ్ళు కలిసిందంట. ఒకసారి స్నానం చేయనీయటం లేదండి. తాళ్ళు ఎందుకు కట్టారు అడిగా. భోజనం ప్లీజ్ అరమ్మాకండి. బాత్రూమ్ క్లీన్ చేస్తున్నాను. మంచి మాట చెప్తే దానివల్ల కొంతమందికి మంచి జరుగుతుంది. బాగున్నాయా? బెడ్షీట్లు మార్చుతున్నారు. ఇంకేమున్నాయి సమస్యలు ఉన్నాయా? మధ్యాహ్నం ఇబ్బంది లేదు. అట్నే ఉన్నాను ముందుకు పోబాకండి. సాయి చేయి మాలేద్దరు సార్. హాస్పిటల్ 4 వస్తారు, బాగా వస్తారు. మధ్యాహ్నం కూడా భోజనం బాగా పెడుతున్నారా? రేపు టిఫిన్ కూడా పెడుతున్నారు, సరిపోయినంత పెడుతున్నారా?
మంచినీళ్ళు ఎక్కడ తెచ్చుకుంటున్నారు? అన్ని వస్తున్నాయా? బాగున్నాయా? బాత్రూమ్లు ఎక్కడున్నాయి? బాగున్నాయా? నీట్గా కడుగుతున్నాను. అది పోతే వాసన రావుతుంది. ఏమా ఎలా ముందు రామకృష్ణ అక్క సైడ్ అక్క కొంచెం మిగితే ఈ బాధ ఎంతోమంది కావలి నియోజకవర్గానికి ఇతర నియోజకవర్గం ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళకి ఒక సెంటర్ పాయింట్గా ఉండి ఈరోజు విశేషమైన సేవలు అందిస్తున్నటువంటి ప్రభుత్వ వైద్యశాల 100 బెడ్స్ ఉన్నటువంటి వైద్యశాలగా అన్ని ఫ్యాకల్టీలకు సంబంధించిన డాక్టర్లు ఉండే విధానంగా ఈ రోజున పరిశుభ్రతతో కొత్త బిల్డింగ్ని ప్రారంభించుకొని అన్ని అంగులతో ఈరోజు పేదవారికి సేవ చేస్తున్నటువంటి తరుణంలో ఇంకా కూడా శానిటేషన్ అభివృద్ధి పరచాలి, ఎలక్ట్రికల్ పరంగా ఉన్నటువంటి లోపాలను సవరించాలి, బిల్డింగులు ఎక్కడన్నా మరమ్మతులు ఉంటే వాటన్నిటిని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి దాంతో ఇప్పుడు కూడా నేను డాక్టర్లతో మాట్లాడటం, ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్సెస్ అన్నిటి మీద కూడా అవగాహన చేసుకోవటం, ముఖ్యంగా అదృష్టం కొద్దీ రాష్ట్రంలో ఏ హాస్పిటల్కి లేనటువంటి వనరులు కావలి ప్రభుత్వ హాస్పిటల్కి ఉన్నాయి. సొంత షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నందువల్ల ఈ షాపింగ్ కాంప్లెక్స్లో వచ్చేటువంటి రెంట్లతో ఈ హాస్పిటల్లో అదనపు మరమ్మతులు కావచ్చు, ఇతరితర అవసరాలు కూడా సద్వినియోగం చేసుకొని పేదవారు ఆర్థికంగా వెనకబడినటువంటి వారికి మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా ఈ రోజున ఈ హాస్పిటల్ పనిచేస్తుందని, అధికారులందరూ కూడా మంచివారు ఉన్నారు, అందరూ కూడా డెడికేషన్తో పనిచేస్తున్నారు. ఈ రోజున దాదాపు 450 మంది పర్ డే ఈరోజు అవుట్ పేషెంట్స్ ఇక్కడ డైలీ కూడా చూపించుకోవడం కూడా జరుగుతుంది. ఇంకా అదనపు డాక్టర్లు కూడా ఈ ప్రాంతానికి తీసుకురాగలిగితే ఇంకా ఎక్కువ మంది పేషెంట్ను కూడా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడే ప్రభుత్వ అధికారులకు కూడా డాక్టర్లకు కూడా తెలియజేశాను, నెలకొకసారి కానీ 2 నెలలకు ఒకసారి అయినా కూడా మీరందరూ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయండి. ఈ నెలలో జరిగినటువంటి అచీవ్మెంట్స్ని ఎంతమంది అవుట్ పేషెంట్లు చూసింది ప్రెస్ ద్వారా ప్రజలకు తెలియజేయండి. మేమున్నామని భరోసాన్ని పేద ప్రజలకు అందించండి. కావలి నియోజకవర్గం ప్రజలందరికీ కూడా డాక్టర్లుగా మా బాధ్యతలను మేము నిర్వర్తించడానికి ఎప్పుడు కూడా సుముఖంగా ఉన్నాం. మీరందరూ కూడా వచ్చి ప్రైవేట్ హాస్పిటల్ కంటే కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో మెరుగైన సేవలు అందించే విధంగా మేము పనిచేస్తున్నాం. తప్పకుండా మీరు ప్రభుత్వ హాస్పిటల్కి రండి అని చెప్పి ఎవ్రీ నెలకొకసారి ప్రెస్ మీట్ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తే ఇంకా ఎక్కువ మంది పేషెంట్లు మన కావలి హాస్పిటల్ని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా వారికి నేను సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్ పరంగా ఇంకా కూడా కొన్ని మౌలిక సదుపాయాల మధ్యలో ఒక చిన్న ఇంటరప్షన్ స్వాగతాన్ని తెలియజేస్తూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆలోచనలు, అదేవిధంగా ఫ్రంట్ ప్రభుత్వం యొక్క సూచనలు ఈ రోజున శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్రభుత్వ హాస్పిటల్ని సర్ప్రైజ్గా తనిఖీ చేయమని, ఈ బయోమెటీరియల్ సెగ్రిగేషన్ విధానం ఎలా అమలు చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఈ స్కావెంజర్స్కి అందరికి కూడా అవగాహన కల్పించడం జరుగుతుందా లేదా, రోగుల యొక్క
పరిస్థితులు ప్రభుత్వ హాస్పిటల్లో ఎలా ఉన్నాయి, టాయిలెట్స్ అన్నిటిని కూడా పరిశుభ్రంగా ఉంచుతున్నారా లేదా, ఈ బయోమెటీరియల్ బార్కోడ్ అన్నిటికీ ఉండి ఏ రోజుకి ఆ రోజు బ్యాగ్స్ని మారుస్తున్నారా లేదా, ఈ బార్కోడ్ విధానాన్ని అమలు పరుస్తున్నారా లేదా అనేటువంటి అన్ని విషయాల మీద ఈ రోజున ప్రభుత్వ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. కొన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాంట్రాక్టర్ బోరు నిర్మాణం కానీ, ఇంకా కాంపౌండ్ వాళ్ళు కానీ, గేట్లు కూడా బిగించాల్సినటువంటి కాంట్రాక్టర్ కొంత అలసత్వం వల్ల వాటిని కూడా బిగించే విధంగా నేను కూడా పై అధికారులతో మాట్లాడి, కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి, ఉత్తర వైపు ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ నిర్మాణం కావచ్చు, తూర్పు వైపు ఉన్నటువంటి ట్రంక్ రోడ్డు ఆనుకున్నటువంటి కాంపౌండ్ వాల్ కావచ్చు, అదేవిధంగా మార్చురీ రూమ్ దగ్గర ఉన్నటువంటి కాంపౌండ్ వాల్కి సంబంధించిన గేట్లు కూడా ఈ రోజున అధికారులతో మాట్లాడి తొందరలోనే అవి కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందని, అదేవిధంగా సోలార్ లైట్లన్నీ కూడా వెలగటం లేదని ఇప్పుడే నా దృష్టికి వస్తే మా హాస్పిటల్కి సంబంధించిన నిధుల నుంచి ఆ లైట్లన్నిటి మరమ్మతులు చేయటమా, లేదంటే కొత్త లైట్లని వేసి ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా చూడమని చెప్పి కూడా ఇప్పుడే సూపరింటెండెంట్కి అజెండా ఏర్పాటు చేయమని, అజెండా ద్వారా దాని శాంక్షన్ కూడా ఇస్తామని చెప్పి వారికి సూచన కూడా ఇవ్వటం కూడా జరిగింది. తప్పకుండా మనందరం కూడా మన కావలికి తలమానికమై పేదలకి నిరంతరం కూడా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే దేవాలయం లాంటి మన హాస్పిటల్ని అందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని విధాలుగా ఈ హాస్పిటల్ పేదవాళ్ళకి అన్ని విధాలుగా మన హాస్పిటల్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభుత్వం మెడిసిన్ల దగ్గర నుంచి అన్ని కూడా వీలైనంత వరకు సరఫరా చేస్తున్నారు. ఈరోజు అన్ని రకాల అంగులతో మన ప్రభుత్వ హాస్పిటల్ పనిచేస్తుంది. తప్పకుండా మెరుగైనటువంటి వైద్యాన్ని అందించే విధానికి డాక్టర్లందరూ కూడా సుముఖంగా ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఇంకా కూడా ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు కూడా ఉంటే వాటిని కూడా తొలగించి తొందరలోనే వాటిని కూడా రెక్టిఫై చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మార్చురీ రూమ్లో ఫ్రేజర్లు లేవు. గతంలో నుంచి ఫ్రేజర్లు లేనందువల్ల అన్ఐడెంటిఫైడ్ బెడ్స్ కానీ, లేదా చనిపోయినటువంటి వ్యక్తి తాలూకు బంధువులు ఫారిన్లో ఉంటే వచ్చేంత వరకు మార్చురీ రూమ్లో పెట్టుకోవడానికి ఫ్రేజర్లు లేకపోతే ఆ ఫ్రేజర్లు కూడా ఏర్పాటు చేసేదానికి కూడా నేను సంసిద్ధమై ఉన్నాం. అతి తొందరలో కూడా ఆ ఫ్రేజర్లు కూడా ఏర్పాటు చేసేదానికి మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా మిత్రులు బేదా మస్తానరావు గారు, రాజ్యసభ సభ్యులు కావలి హాస్పిటల్ అభివృద్ధికి 44 లక్షల రూపాయల నిధులు ఇవ్వటం జరిగింది. కావలిలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి ఆపరేషన్ చైర్స్ కావచ్చు, ఆపరేషన్ లైట్లు కావచ్చు, ఎప్పుడూ ఓల్డ్ఏ ఉన్నందువల్ల ఇక్కడ కొంత ఆపరేషన్లకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు చూసినప్పుడు వారిని కోరిన మీదటనే దానికి సంబంధించిన ఆపరేషన్ థియేటర్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కోసం 44 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా మనం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పర్చేజింగ్ కమిటీ ద్వారా కొనుగోలు చేయమన్నాం. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం టెండర్ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పిన మీదట ఇటీవల టెండర్ కూడా వేయటం జరిగింది. దానికి ఎవరైతే క్వాలిఫైడ్ మెటీరియల్ సప్లై చేసేటువంటి టెండర్కి ఎలిజిబిలిటీ ఉందో వారు అతి తొందరలోనే అగ్రిమెంట్ చేసుకొని మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఈ 44 లక్షల రూపాయలు విలువైనటువంటి పరికరాలు కూడా మన హాస్పిటల్కి రాబోతున్నాయని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా మన హాస్పిటల్ కెపాసిటీకి ఆక్సిజన్ ప్లాంట్ సౌకర్యం లేనప్పటికీ గతంలో ఉన్నటువంటి దాతలు ఇచ్చినటువంటి ఆక్సిజన్ ప్లాంట్ మళ్ళీ ఈరోజు మరమ్మతులకు నోచుకుంటే ఆ మరమ్మతులకు కూడా ఈ 44 లక్షల రూపాయల్లో రాజ్యసభ సభ్యులు బేదా మస్తారావు గారి నిధులతో ఆక్సిజన్ ప్లాంట్ను కూడా చేసి ఆ పైప్ లైన్లు కూడా ఎక్కడెక్కడైతే డ్యామేజ్ ఉన్న వాటన్నిటి కూడా మరమ్మతులు చేయించి కావలిలో ఉన్నటువంటి ప్రజానీకానికి మెరుగైనటువంటి వైద్యం అందే విధంగా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యేగానే తప్పకుండా చర్యలు తీసుకుంటానని కూడా ఈ ద్వారా మీ ద్వారా తెలియజేస్తూ, మీ అందరికీ కూడా మన కావలి హాస్పిటల్ మనది, మన పేద వ్యక్తుల కోసం ఉన్నటువంటి ఈ హాస్పిటల్ని మన అందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అందరం కలిసి దేవాలయం లాంటి హాస్పిటల్ని మనం జాగ్రత్తగా చూసుకొని ఎక్కువ మంది వైద్యాన్ని అందించే విధంగా అందరం కూడా చూద్దామని చెప్పి అన్ని పార్టీల నాయకులను కూడా కోరుకుంటూ
ఈ రోజున మా కమిటీ కూడా నిరంతరం కూడా వీళ్ళకి ఎవరికి జీతాలు కూడా రావు, వీళ్ళు ఓన్లీ సేవ పరమ వ్యవధిగా పెట్టుకొని నిరంతరం కూడా హాస్పిటల్లో వీళ్ళు కూడా సేవలు చేస్తున్నారు. వారిని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నా. అదేవిధంగా ఇంకా కూడా హాస్పిటల్కి సంబంధించినటువంటి సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా మీ ద్వారా నా దృష్టికి తీసుకొస్తే వీలంత వరకు వాటిని పరిష్కారం చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తానని, మీరు మేము అందరం కలిసి ఈ సమాజాన్ని ఈ దేవాలయం లాంటి హాస్పిటల్ని బాగు చేద్దామని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.